భద్రాచలంలో ఓ షాపింగ్ మాల్లో చీరలు దొంగలించిన ఇద్దరు వృద్ధ మహిళలు. సీసీ కెమెరాల్లో రికార్డైన చోరీ దృశ్యాలు. ఉత్తరప్రదేశ్ బస్తీ జిల్లాలోని మహాదేవ గ్యాస్ ఏజెన్సీ వద్ద ఇది పరిస్థితి. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసమే వైసీపీ ఈ 15 ఏళ్లు పనిచేసింది. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాబోయే రోజుల్లో కూడా రాష్ట్రాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసమే కొట్లాడతాం. అబద్ధపు హామీలన్నీ ఇచ్చి ఈ కూటమి అధికారంలోకి వచ్చింది. డబ్బులన్నీ తీసుకెళ్లి అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఈ 15 సంవత్సరాలు కూడా అధికారం ఉండినా లేకపోయినా ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాటుపడింది. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా మేము ప్రజల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. మీకంతా కూడా తెలుసు, చెప్పిన అబద్ధం చెప్పకుండా అనేక అబద్ధాలు చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏది కూడా అమలు చేయకుండా పేద ప్రజలందరినీ కూడా కుంగదీసింది. ఈరోజు బ్యాంకుల దగ్గర చూస్తే ఒక మహిళ కూడా కనపడదు. బ్యాంకుల ముందున్న టీ బంకులన్నీ ఎప్పుడో ఎత్తేసారు, వాళ్ళకు వ్యాపారం జరగకుండా. ఈ విధంగా చూస్తే రాష్ట్రంలో ఏది కూడా అభివృద్ధి లేదు, ఏం లేదు. తెచ్చిన అప్పులు కానీ, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు కానీ ఇవన్నీ కూడా కేవలం క్యాపిటల్ అమరావతిని అభివృద్ధి చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నారు తప్ప పోలవరం లేదు, సాగునీటి ప్రాజెక్టులు లేదు, చెప్పిన వాగ్దానాలు అమలు లేదు, ఏది కూడా లేదు. ఇంత దరిద్రమైన ప్రభుత్వం ఈ రాష్ట్రానికి రావడం చాలా దురదృష్టకరం. మేము కూడా చాలా 78 నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నాం. ఈరోజు చూస్తే ఇలాంటి ముఖ్యమంత్రి కానీ, ఇలాంటి ప్రభుత్వం కానీ ఈ రాష్ట్రంలో ఎప్పుడు కూడా రాలేదు, రాబోదు కూడా. రాబోయే రోజుల్లో కూడా రాబోదు కూడా. మరి ఈ దురదృష్టకర పరిస్థితుల నుంచి భగవంతుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలని. నిజామాబాద్లో గ్యాస్ సిలిండర్ల కోసం వినియోగదారుల క్యూ లైన్లో బారులు తీరారు. యుద్ధ ప్రభావంతో తొలుత కమర్షియల్ సిలిండర్ల కొరత ఏర్పడి హోటళ్లు, టీ స్టాళ్లు ఇబ్బంది పడగా ఇప్పుడు డొమెస్టిక్ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ముందే డబ్బులు చెల్లించి బుక్ చేసుకున్న సిలిండర్లు ఇంటికి రావడం లేదని, గ్యాస్ ఏజెన్సీలు స్పందించడం లేదని కస్టమర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంట గ్యాస్ కొరతతో సామాన్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. భార్యకు తెలియకుండా బయటకు వచ్చిన ఒక వ్యక్తి తన భార్యకు దొరకకూడదని ఏకంగా టోల్ సిబ్బందిని అభ్యర్థించాడు. టోల్ మెసేజ్ తన భార్యకు వెళ్తుందంటూ, మెసేజ్ వెళ్తే నా భార్యకు తెలిసిపోతుంది, ప్లీజ్ హెల్ప్ చేయండి అని అతను టోల్ సిబ్బందిని కోరాడు. దీంతో సిబ్బంది నవ్వుతూ అతన్ని స్థానికుడిగా పరిగణించి పంపించేశాడు. దేవుడు మిమ్మల్ని కూడా ఇలాగే కాపాడతాడు అని అతను దీవించడం నెటిజన్లను నవ్విస్తోంది. జమ్మూలోని ఒక వివాహ వేడుకలో మాజీ సీఎం ఫరూక్ అబ్దుల్లా, డిప్యూటీ సీఎం సురీందర్ చౌదరి పాల్గొన్న సమయంలో కాల్పులు జరగడం తీవ్ర కలకలం రేపింది. రాయల్ పార్క్ వద్ద జరిగిన ఈ ఘటనలో అదృష్టవశాత్తు ఎవరికీ గాయాలు కాలేదు. గాల్లోకి కాల్పులు జరిపిన నిందితుడిని కమల్ సింగ్
జంవాల్గా గుర్తించి భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు మద్యం మత్తులో ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ना ना नहीं भेजिए, आपको भेजिए वो सर मुझे फोन कर रहे हैं बार बार, वो कॉन्फ्रेंस में ले रहे हैं। ये जो कैप वाला आता है ना, एक बंदा जिससे पॉकेट का आता है सर, कैप वाला नहीं जैकेट वाला है। जैकेट वाला ये देखो नहीं जैकेट वाला है। जैकेट वाला निकलते उसने फायर कर दिया उनके ऊपर। ये वापस आ रहे हैं, फंक्शन खत्म करके वापस निकल रहे हैं। मैनेजर को बैठे रहे बस पूरा आने से पकड़ लिया उसको। ये इसने लिया है, ये बंदा है। ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత ఏర్పడింది. వి హనుమంతరావు, ఇది రాష్ట్రాల సమస్య కాదు, కేంద్ర సమస్య. ప్రధాని మోదీ వెంటనే పరిష్కరించకపోతే హాస్టల్లో భోజనం లేక చదువుకునే విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. హోటల్స్ బంద్ చేస్తున్నారు. ఈ యుద్ధాన్ని ఆపేందుకు ప్రధాని మోదీ ప్రయత్నించాలి. వి హనుమంతరావు. ఇరాన్ వాళ్ళ యుద్ధంతో ఎక్కడైతే ఒక పక్క అమెరికా కూడా మద్దతు ఇవ్వడం, అమెరికా కూడా అటాక్ చేయడం వల్ల ఈనాడు మా దగ్గరనే కాదు, తెలంగాణలో కాదు, యావత్ భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ఇది రాష్ట్రాల సమస్య కాదు, ఇది కేంద్ర సమస్య. నరేంద్ర మోడీ ఇమీడియట్ గా దీన్ని సెటిల్ చేయకపోతే మా పిల్లలు హాస్టల్లో చదువుతున్న వాళ్ళకు ఇది ఒక ఏది భోజనాలకు ఇబ్బంది అవుతుంది. తిండి లేక మళ్ళీ హాస్టల్ పిల్లలు ఇప్పటికే మాకు మంచి భోజనం దొరకలేదని కొన్ని దగ్గర పిల్లలు కూడా చనిపోతున్నారు. ఈ గ్యాస్ కొరత వల్ల స్టూడెంట్స్, అది గిరిజనులు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, హాస్టళ్లలో భోజనాలు లేకుండా పోతే భోజనం లేక చనిపోవడం కూడా జరుగుతుంది. అదేవిధంగా హోటల్స్ కూడా అన్ని దగ్గర కూడా మూసేస్తున్నారు, హోటల్స్ బంద్ చేస్తున్నారు. ఏంది ఇది? దీని మీద నరేంద్ర మోడీ నోరు విప్పాలే, ఈ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఇంకా చాలా మందికి అన్యాయం జరుగుతుంది. ఒక సీనియర్ నాయకుడిగా, ఓబీసీ ఎంపీసీ మాజీ కన్వీనర్ గా నరేంద్ర మోడీని కోరుతున్న, అదే కూడా విదేశాంగ మంత్రి కేవలం రిప్లై కాదండి, మాకు న్యాయం జరగాలి. దానికి కూడా ఇవాళ మీరు ఏం స్పీకర్ ప్రవర్తనపై ఆందోళన వ్యక్తం చేసిన కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శ. స్పీకర్ పదవి రాజకీయాలకు అతీతంగా ఉండాలని వ్యాఖ్య. తెలంగాణ ఏర్పాటుపై వ్యాఖ్యలను ఖండించిన మల్లు రవి, ఫిబ్రవరి 14ను బ్లాక్ డే అనడం తప్పు. మల్లు రవి जी सर, respected chairperson जी, thank you very much for giving me time. Sir, I rise to support this no confidence resolution because the institution of parliament must always stand above partisan interests. Unfortunately, the conduct of the chair in recent time has raised serious concern regarding the impartiality and dignity of the office. Firstly, the Honorable Speaker has repeatedly disallowed the leader of opposition, Sri Rahul Gandhi ji, and several other opposition members from speaking in the House, thereby restricting their legislative parliamentary rights. Parliament is a temple of democracy where debate must flourish. It runs on discussion, disagreement and accountability, not on silence. Silencing the opposition means silencing the voices of millions of citizens who have sent us here to represent them. When dissent is suppressed, democracy itself becomes weaker. The Speaker chair must remain above politics. He must be the guardian of debate, not to prevent the debate. Secondly, the Honorable Speaker made a very unfortunate and unwarranted statement alleging that women members of Parliament from the opposition might physically attack the Prime Minister if he comes to the House. This is an entirely imaginary allegation. Such remarks have lowered the dignity and respect of women members of
parliament in this August House. Women MPs represent the aspirations and struggles of millions of women across India. Casting such baseless allegations on them is highly inappropriate. Thirdly, 8 opposition MPs have been suspended for the entire session merely because they tried to raise issues of public concern. Suspension should never become a tool to silence legislative questions. At least now, we demand that the suspension of these members be immediately revoked in the spirit of democratic parliamentary functioning. Sir, yesterday, while participating in the discussion, Honorable Member of Parliament Lav Sri Krishna Devarayulu made certain remarks regarding the Andhra Pradesh Reorganization Act 2014. He claimed that the Andhra Pradesh Assembly had not passed a resolution. Without that, the Andhra Pradesh Reorganization Act is passed. As per Article 3 of the Constitution of India, there is no requirement for a state assembly resolution for the creation of a new state. Therefore, the formation of Telangana was completely constitutional and legitimate. He also described 14 February 2014 as a block day. Kindly because the conclude. Telangana, 1 minute, sir, 1 minute. The Telangana bill was passed in voice voting. I strongly disagree with that statement. That day was not a block day. It was a celebration day. It marked the fulfillment of the long-standing aspirations of the people of Telangana. Today, both Telangana and Andhra Pradesh are progressing and developing in their Kindly own conclude. path. Only Please. on the off Last principle. sentence. Sir, democracy does not survive on the strength of the majority alone. It survives on fairness, accountability, and respect for dissent. When the impartiality of the speaker's chair Kindly comes conclude. into Sri question, Tejasvi it is Surya the ji. duty of the House Tejasvi to Surya ji. తనకు ప్రియుడు ఫర్మాన్ ఖాన్కు రక్షణ కల్పించాలని కోరుతూ తిరువనంతపురంలోని థంపనూర్ పోలీసులను ఆశ్రయించిన మోనాలిసా. తన ప్రేమను తల్లిదండ్రులు అంగీకరించడం లేదని ఫిర్యాదు. మోనాలిసా పేరెంట్స్ను పిలిపించి నచ్చజెప్పిన పోలీసులు. ఫేస్బుక్లో పరిచయమైన ఫర్మాన్తో ఏడాదిన్నరగా ప్రేమలో ఉన్న మోనాలిసా కుంభమేళాలో పూసలు అమ్ముకుంటూ ఓవర్ నైట్ స్టార్ అయిన మోనాలిసా